ప్రియ సోదరీ సోదరులారా, ఈ రోజున మన పాఠం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 16వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. ఆయన దృష్టికి అనగా దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనము ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. సృష్టిలో ప్రతిదీ దేవునికి తేటగా కనపడుతుంది. ప్రతిదీ ఆయనకు కనపడి తీరాల్సిందే. సృష్టికర్తకు సృష్టిలో ఏమున్నదో ఎలా ఉన్నదో అంతా తెలుసు. ఆయనకు మనం లెక్క అప్పజెప్పాలి. ఆయన మనకందరికి తీర్పరి, యజమాని. ఆయన మనల్ని ప్రతిదానికి లెక్క అడుగుతాడు. మనము బాధ్యతాయుతంగా అంకిత భావంతో మంచి గృహ నిర్వాహకులమై ప్రవర్తించాలి. 14వ వచనం, ఆకాశమండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొన్న దానిని గట్టిగా చేపట్టుదాము. ఆయన మనకు మహాప్రధాన యాజకుడు. ఆయనకు మనపై ఎంతో సానుభూతి. యేసు ఆరోహణమై 3వ ఆకాశానికి ఎక్కి వెళ్లాడు. అది నిత్య విశ్రాంతి స్థలం. తన తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉన్నా తన మానవతను విడువలేదు. ఆయన నరుడు. ఆయన సర్వమును నింపిన సంపూర్ణుడు. దేవుని కుమారుడైన యేసు మన ప్రధాన యాజకుడు. ఈయన యెహోషువ కంటే శ్రేష్ఠుడు. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను కనానులోకి సూచకప్రాయమైన విశ్రాంతిలోనికి నడిపించాడు గాని యేసు మనలను అంతకంటే ఎంతో గొప్ప విశ్రాంతిలోకి నడిపించాడు. ధర్మశాస్త్రయుగమందు ప్రధాన యాజకుడు తెరదాటి అతి పరిశుద్ధ స్థలంలోకి వెడతాడు. అయితే యేసు ఆకాశమండలము గుండా పరలోక నిత్య విశ్రాంతికి ఎక్కి వెళ్లాడు. గనుక మన విశ్వాసాన్ని, ఒప్పుకోలును గట్టిగా పట్టుకుందాము. మనం ఒప్పుకున్నది విశ్వాసవాక్యమే. బహిరంగముగా ప్రజలందరి ఎదుట ఒప్పుకున్నాము. హీబ్రూ క్రైస్తవులారా, మీరెలా యూద వ్యవస్థలోకి జారిపోతారు? ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోండి, చేపట్టండి. శ్రమలకు భయపడి వెనుకంజ వేయవద్దు. 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలనే శోధింపబడినా ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. మన ప్రధాన యాజకుని అతీత మహిమను చూడండి. 3వ ఆకాశానికి ఎక్కిపోయినా ఆయన మనలను మరువలేదు. మన శ్రమలన్నీ మనతో మన పక్షాన అనుభవించిన సానుభూతిపరుడు. మన బలహీనతలు అనగా మన రోగాలు, నొప్పులు, మన స్వభావంలో సహజంగా ఉన్న మానవ బలహీనతలు ఆయన బాగా అనుభవపూర్వకంగా ఎరిగినవాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం, ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించాడు. 2 కొరింథీ 13వ అధ్యాయం 4వ వచనం, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు కాని దేవుని శక్తిని బట్టి జీవిస్తున్నాడు. గనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదాము. యేసుక్రీస్తునందు మానవత్వము, దేవత్వము రెండూ ఒకదాని సరసన ఒకటి ఉన్నాయి గాని అవి కలగలుపు కాలేదు. ఆయన 100కి 100 పాళ్లు మానవుడు, 100కి 100 పాళ్లు దేవుడు. సంపూర్ణ మానవత, సంపూర్ణ దేవత్వం ఆయన యందు నివసించాయి. ప్రియశ్రోత, దేవునికి మరుగైనది ఏదీ లేదు. ఆయన హృదయమును అంతరంగమును పరిశోధించే దేవుడు. దేవుని ఎదుట నీ బ్రతుకంతా తెరిచిన పుస్తకం. ఆయనకు ఎలాగూ అంతా తెలుసు. దాపరికం లేకుండా ఒప్పుకో. యేసుక్రీస్తు లేవీయ యాజకత్వము కంటే గొప్పవాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుండి 7వ అధ్యాయం 28వ వచనం వరకు యేసుక్రీస్తు మహాయాజకత్వం ప్రస్తావించబడింది. హెబ్రీయులైన ఈ క్రైస్తవులకు ఈ సంగతి ఎంతో ముఖ్యమైనది. వీరింతవరకు పాత నిబంధన యాజకత్వ వ్యవస్థకు అలవాటు పడ్డారు. గుడారములో, ఆ తరువాత ఆలయంలో యాజకులు పరిచర్య చేసేవారు. అప్పుడు వీరు యాజకుల ద్వారా బలులర్పించారు. కాని ఇప్పుడు యేసుక్రీస్తు మనకందరికీ మహాప్రధాన యాజకుడు.
అందుకే అపొస్తలిక ప్రముఖుడైన పౌలు హెబ్రీ క్రైస్తవులను ఉద్దేశించి ఇంతకు ముందే అన్నాడు, పరలోక సంబంధమైన పిలుపులో పాలొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపుస్తలుడును ప్రధాన యాజకుడును అయిన యేసునందు లక్ష్యముంచండి. యేసుని ఇప్పుడు ప్రధాన యాజకుడుగా చూడండి అంటూ హీబ్రూ విశ్వాసులను పౌలు ఈ పత్రిక ద్వారా హెచ్చరిస్తూనే ఉన్నాడు. అన్యమతాలలో యాజకులు ప్రజలను దేవుని దగ్గరికి రానియరు, తమ దగ్గరికే రమ్మంటారు. అదేదో మర్మం అంటారు. యాజకుని ద్వారానే దేవుని దగ్గరికి రావాలి గాని నేరుగా వెళ్లడానికి వీల్లేదు. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసులందరూ యాజకులే. యేసు మహాప్రధాన యాజకుడు. దేవునికి మనకు మధ్య యేసు తప్ప మరో మధ్యవర్తి లేడు. యోబు గ్రంథం 9:33 మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. యోబు ఆక్రందన వినండి. నాకు దేవునికి మధ్య ఒక ప్రధాన యాజకుడు ఉంటే ఎంత బాగుండు. అవును, యేసు ఇప్పుడు దేవుని ఎదుట మన తరపున ప్రధాన యాజకుడు. ఈ సందర్భంలో మా శ్రోతలు ఓ ప్రాముఖ్య సత్యం గుర్తించాలి. యేసు ఇహలోకమందలి యాజక వ్యవస్థకు చెందినవాడు కాడు. ఒకసారి ఆయన సీమోను పేతురుతో అన్నాడు, నీవు వెళ్లి వలవెయ్యి, ఒక చేప పడుతుంది, దాని కడుపులో ఒక బంగారు నాణెం ఉంటుంది, అది తీసుకొని నా కోసం దేవాలయపు పన్ను కట్టు. అనగా యాజకుడైతే దేవాలయపు పన్ను కట్టనక్కర్లేదు. కాని యేసు ఇహలోక యాజక వ్యవస్థ ప్రకారం యాజకుడు కాడు. ఎవరైనా యాజకుడవ్వాలంటే అహరోను క్రమానికి చెందినవాడై ఉండాలి, లేవి గోత్రికుడై ఉండి తీరాలి. గాని యేసు ప్రభు యూదా గోత్రానికి చెందినవాడు. యేసు రాజవంశికుడు. ఆయన ఈ లోకానికి ప్రవక్తగా వచ్చాడు. దేవుని పక్షాన మనతో మాట్లాడాడు. పరలోకానికి యాజకుడుగా వెళ్ళాడు. మన పక్షాన దేవునితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనలను రక్షించేందుకు చనిపోయాడు. అక్కడ రక్షితులమైన మనలను కాపాడడానికి ఉన్నాడు. శిలువ మీద యాజకుని ప్రార్థన చేశాడు నిజమే కాని పరలోకానికి ఆరోహణమై వెళ్లిన తర్వాత మన ప్రధాన యాజకుడై నిరంతరము జీవిస్తున్నాడు. యేసుక్రీస్తు 3 గొప్ప పదవులు నిర్వహిస్తున్నాడు. 1, ఆయన లోకానికి ప్రవక్తగా వచ్చాడు. 2, ఈ రోజున ప్రధాన యాజకుడై పరలోకంలో మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. 3, త్వరలో ఆయన రాజుగా రాబోతున్నాడు. ప్రవక్త, యాజకుడు, రాజు. హెబ్రీ పత్రిక అంతటిలో కేంద్ర వ్యక్తి యేసుక్రీస్తే. మనము ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదాము. యేసు ప్రభు పరలోకంలో ఉండి ఇక్కడ మనం మన సాక్ష్యాన్ని కాపాడుకోటానికి సాయం చేస్తాడు. ఆయన ఆత్మ నీలో నాలో ఉండి మన ఒప్పుకోలు, మన సాక్ష్యం స్థిరంగా ఉండటంలో మనకు సహాయపడుతున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పేర్కొనబడిన విశ్వాస వీరులను చూడండి. వారు ఒప్పుకొన్న దాన్ని గట్టిగా చేపట్టిన సాక్షులు, హతసాక్షులు. ఆయన పాపము లేనివాడే అయినా శోధించబడ్డాడు. అరణ్యంలో సైతాను శోధనలో ఆయన గెలిచాడు. ఆయన నరుడు కాబట్టి శోధించబడ్డాడు, దేవుడు కాబట్టి ఓడిపోలేదు. శోధన తీవ్రత అసాధారణమైనా ఆయన శోధనలకు ఏమాత్రము లొంగినవాడు కాడు. ఆయన స్థితప్రజ్ఞుడు. సమస్త విషయములలో మనలాగే శోధించబడినా ఆయన పాపరహితుడు. యోహాను సువార్త 14:30 ఈ లోకాధికారి అనగా సైతాను వస్తున్నాడు. నాతో వానికి సంబంధమేమీ లేదు, అనగా నాలో వానికి సందు చిక్కదు, వానికి నాలో ఏమీ దొరకదు. గాని నాలో నీలో వానికి ఏదో ఒకటి దొరుకుతుంది. మన శక్తికి మించిన ఒత్తిడికి ఇట్టే లొంగిపోతాము. పడవ నీటిలో ఉంది. నీటి ఒత్తిడి ఉద్ధృతమైతే నీరు ఆ నావలోకి రావడం, పడవ కాస్త మునగడం జరుగుతుందని మనకు తెలుసు. యేసు ప్రభు మీదికి సైతాను విపరీతమైన ఒత్తిడి తెచ్చాడు. ఆయన దేవనరుడు గనుక ఎట్టి శోధన అయినా నిరోధించగలడు. మనలోని పాప నిరోధక శక్తి పరిమితం. శోధన అమితమైనప్పుడు కుప్పకూలిపోతాము.
ఆయన శోధించబడిన పాపరహితుడు. మన బలహీనతలు, మితులకు లోనైన మన శక్తి ఆయనకు బాగా తెలుసు. ఆయనకు మనతో సహానుభవం ఉంది. ఆయన మన అల్పుష్టతను అవగాహన చేసుకోగలడు. అరణ్య ప్రయాణంలో అహరోను వారితో ఉన్నాడు. అహరోను వారికి ప్రధాన యాజకుడు. అహరోనుకు తమ బాధలన్నీ తెలుసు. సానుభూతిపూర్వకంగా తమను అర్థం చేసుకోగలడు. మోషే కంటే కూడా ప్రజలకు అహరోనుతో సన్నిహిత సంబంధం ఉంది. అహరోను చనిపోయినప్పుడు ప్రజలు ఎంత ఏడ్చారో! మన ప్రధాన యాజకుడు సజీవుడు. మన బలహీనతలందు మనపై సానుభూతి గలవాడు. ఆకలంటే ఏమిటో ఆయనకు తెలుసు. మరణమంటే ఎలాంటిదో ఆయన ఎరుగును. యేసు మన కోసం ఏడ్చాడు. మనం ధైర్యంగా ఆయన కృపాసనమును చేరగలము. ఆ మాటకొస్తే ఆయనే మన కృపాసనం, కరుణాపీఠం. ధైర్యంగా వస్తాము అంటే మనకు ఆయన వద్ద స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్ర్యం ఉంది. మనలను బాగా ఎరిగినవాడు, మనకెంతో సన్నిహితుడు అయిన యేసుతో ఎన్నెన్నో రహస్యాలు చెప్పుకుంటాము. అలా మరెవ్వరికీ చెప్పుకోలేము. ఆయన ఎదుట నా హృదయాన్ని కుమ్మరించుకుంటాను. ఆయన దగ్గర మనకు దాపరికమేమిటి? అది కృపాసనం, తీర్పు సింహాసనం కాదు. ఆయన కృప కోసం, సమయోచితమైన సహాయం కోసం ఆయనను సమీపిద్దాము రండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కాపరిని గొర్రె సమీపించినట్లు నేను నా ప్రధాన యాజకుణ్ణి సమీపిస్తాను. సోదరీ సోదరులారా, రండి, మన ప్రధాన యాజకుని దగ్గరికి వచ్చి ఆప్యాయంగా ఆయనతో మాట్లాడుదాము. మన అక్కరలను ఆయనతో పంచుకుందాము. కృపా కనికరములు గల ప్రభువు రక్షణ పొందని వారికి, అరక్షిత ప్రజలకు అది తీర్పు సింహాసనం. కాని దేవుని బిడ్డలకు అది కృపాసనం. నీకు శోధనలెదురైనప్పుడు కృప కోసం, కనికరం కోసం ప్రధాన యాజకుడైన యేసు వద్దకు రా. నీవు పాపం చేస్తే నీ ఉత్తరవాది, న్యాయవాది అయిన యేసునొద్దకు రా. ఆయన వద్దకు మార్గం బార్లాగా తెరువబడి ఉంది. ఆయన విశ్రాంతిలో ప్రవేశించు. దేవుడు నీ హృదయస్థితిని చూస్తున్నాడు. తన వాక్య ఖడ్గంతో నీకు సాయం చేస్తాడు. ఆయన వాక్యంతో నీవేం చేస్తున్నావో ఆయనకు లెక్క అప్పగించాలి. ఆయన నీకు నిత్య యాజకుడు. ఆయన చిత్తం ప్రకారం జీవించడానికి మనల్ని సిద్ధపరుస్తాడు. తన దృష్టికి అనుకూలమైనది మనలో జరిగిస్తాడు. అదిగో చూడండి, దేవుని కృపాసనం. అక్కడ క్రైస్తవ విశ్వాసికి మధురానుభూతి. అది దేవుని సింహాసనం, దేవుని శక్తికి, అధికారానికి పవిత్ర సంకేతం. దేవుడి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. దేవదూతలు, సమస్త సృష్టి, సంఘము, దేవుని సర్వ సంకల్పము దేవుని సింహాసనము ఎదుట ప్రణమిల్లాలి. ఆయన పరిపాలకుడు. అది కృపాసనం. అది సీనాయి కొండ కాదు, పాత వ్యవస్థలోని అతి పరిశుద్ధ స్థలమూ కాదు. అందులోకి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్లగలిగేవాడు. దేవుని కృపాసనం వెలుగు సింహాసనం, ప్రేమ సింహాసనం. దేవుడు వెలుగు. ఆయనలో చీకటి ఎంతమాత్రమూ లేదు. విశ్వాసులందరూ ధైర్యంగా, స్వేచ్ఛగా ఆయన కృపాసనమును సమీపించగలరు. తండ్రి వద్దకు ఆయన పిల్లలు వెళ్లడానికి భయమెందుకు? అబ్బా తండ్రి అని పిలిచే కుమారాత్మను దేవుడు మనకిచ్చాడు గదా. యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు. ఆయన సింహాసనం మనకు కృపాసనం. ఆత్మ ద్వారా తండ్రి యొద్దకు మనకు ప్రవేశానికి స్వేచ్ఛ ఉన్నది. మనకు కావలసిన ఆధ్యాత్మిక సహాయం సర్వకాల సర్వావస్థలలో మనకు లభిస్తుంది. కరుణ, క్షమాపణ ఆయన వద్ద మనకు లభిస్తాయి. ఎప్పటికప్పుడే శక్తితో, బలముతో మనల్ని నింపుతాడు. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యేసులాంటి ప్రధాన యాజకుడు మరెవరూ లేరు. ఆయన యాజకులందరిలో మహాశ్రేష్ఠుడు. మానవుని పాపం ఎంత ఘోరమో ఆయన కృప అంతకంటే ఎంతో గొప్పది. క్రీస్తునందు యాజకత్వ సేవాదర్శం పూర్తిగా నెరవేరింది. యేసు సేవ చేయడానికి వచ్చాడు కాని సేవలు చేయించుకోవడానికి కాదు. మన బలహీనతలు, దరిద్రం, రోగం
మన పరిస్థితులు, శోధనలు ఆయనకు పరిచితమే. గెత్సెమనేలో యేసు ఎదుర్కొన్న శోధనలు మహా తీవ్రమైనవి. మేలిమి బంగారం పుటం పెట్టబడింది. ఆయన పాపరహితుడని స్థిరపడింది. యేసు దేవుడు నియమించిన, అభిషేకించిన పరలోక యాజకుడు. మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. విశ్వాసహీనమైన చెడు హృదయం పాపం మూలంగా బండబారిపోయింది. దేవుని కంటబడకుండా దాక్కోవటం అసాధ్యం. దేవుని వాక్కు మానవుని అంతరంగాన్ని బట్టబయలు చేస్తుంది. మనుష్యులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పాల్సి ఉంటుంది. జాగ్రత్త. లోకమంతటా మానవులు తమకొక యాజకుడు అవసరమని గుర్తించారు. యాజకుడు తమకన్నా దేవునికి మరింత సన్నిహితంగా ఉండాలని, దేవుని ఎదుట తమకు ప్రతినిధిగా ఉండాలని కోరారు. యూదులకు పాత నిబంధన ధర్మశాస్త్ర వ్యవస్థలో యాజకులున్నారు, ప్రధాన యాజకుడూ ఉన్నాడు. గాని కొత్త నిబంధన విశ్వాసులకు యేసే ప్రధాన యాజకుడు. ఆయన పైన పరలోకంలో ఉన్నవాడు. ఆయన ఆకాశముల గుండా ఎక్కిపోయి దేవుని సన్నిధిలో అత్యున్నత స్థితిలో ఉన్నాడు. మానవ యాజకత్వ వ్యవస్థకు, మతానికి దేవుని బిడ్డలు బానిసలు కారు. మన బలహీనతలు, చీకుచింతలు, దుఃఖాలు, బాధలు, అవసరాలు ఎరిగి ఉండి మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేసే మహాప్రధాన యాజకుడు యేసే. ఆయన మానవ రక్తమాంసాలు, నిజమైన మానవ స్వభావం ధరించినవాడు. సైతాను శోధనల తీవ్రత ఆయన స్వయంగా ఎరుగును. సైతాను అగ్నిబాణాలన్నీ ఆయన ఎదుర్కొన్నవే. మన గొప్ప ప్రముఖ యాజకుడైన క్రీస్తు కృపాసనాసీనుడు. మన పాపాల కోసం ఆయన చేసిన బల్యర్పణను బట్టి ఇప్పుడు కృపే రాజ్యమేలుతున్నది. అన్నిటికన్నా మనకు ఎక్కువ అవసరమైనవి కరుణ, కృప, పాపక్షమాపణ. అది కృపాసనం గనుక ఫిలిప్పి 4:19 మనం ఆయన వద్దకు నిరభ్యంతరంగా వెళ్లగలము. ఆయన క్రీస్తునందు మహిమలో మన ప్రతి అవసరమూ తీరుస్తాడు. కృపాసనము అనగానే మనకెంతో నిబ్బరం, అవసరాన్ని బట్టి ఆయన వద్దకు వచ్చే ధైర్యం మనకు ప్రాప్తించాయి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలోని యాజకుల కంటే, అహరోను కంటే యేసు శ్రేష్ఠుడు. ఆయన పరలోకమందున్న మన మహాయాజకుడు, యాజక ప్రముఖుడు, పాపరహితుడు, మనకు సమయోచితమైన సహాయము చేయగల సమర్థుడు. కృపాసనములో నుండి సమస్త కృపలు ప్రవహిస్తాయి. దేవాలయంలో 2 కెరూబుల మధ్య కరుణాపీఠం ఉండేది. మందసమును ఈ కరుణాపీఠం కప్పుతుంది. ప్రధాన యాజకుడు ఈ కరుణాపీఠాన్ని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సమీపిస్తాడు. ప్రాయశ్చిత్త సూచకమైన రక్తంతో అతడు ప్రవేశిస్తాడు. అతనిలో ఎట్టి దోషమున్నా అతడు అక్కడికక్కడే చచ్చిపడతాడు. అతడు భయంతో, వణుకుతో కరుణాపీఠమును సమీపిస్తాడు. కొత్త నిబంధన విశ్వాసులు నిర్భయంగా దేవుని కృపాసనమును సమీపించగలరు. ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా కృపాసనమును మనం సమీపించగలం. విశ్వాసులకు స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది. ప్రియ శ్రోత, కృపాసనమే నీవు దేవుడు పరస్పరం కలుసుకునే స్థలం. ప్రాయశ్చిత్తార్థమైన క్రీస్తు రక్తంతోనే మనం కృపాసనమును చేరగలం. విధేయతతో, ధైర్యంగా ఆయన కృపాసనం వద్దకు రావాలి. సోదరీ సోదరులారా, హెబ్రీ పత్రిక అంతా గొప్ప ప్రసంగం. ఇది పత్రిక కాదు, చరిత్రను అనుభవానికి అనువదించే ప్రసంగమిది. ఈ పాఠం ముగింపులో మా అభ్యర్థన, యేసుక్రీస్తుకు ఈ క్షణమే నిర్నిబంధంగా లోబడిపోవడం నీకెంతో శ్రేయస్కరం. పాఠం సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, యెహోవా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.